ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? కాంగ్రెస్ నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన నీళ్ళు రావట్లేదు. మరి ఏంటంటే అదే సంగతి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. మరి ఈడేం చేస్తున్నావు ఆడేం చేస్తున్నావు. మరి కాళేశ్వరం కూలిపోయింది, నేను నీళ్ళు ఇవా ఎట్లయినా రైతులు పండిస్తారు, మంచిగానే బతుకుతారు వాళ్ళు అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి. అట్ట చెప్తే అట్ట నీళ్ళు ఎట్ట మళ్ళీ ఈత పోతాడు మరి ఆయన వస్తాడా? దేవుడు ఆయన సైడ్ ఉన్నాడట. అసలు రాడు. ఈ దమ్ముతో లాక్కి లాటర్ వచ్చింది ఆయనకు, కానీ ఏమో పోయినట్టే మళ్ళీ ఇంకో దమ్ముకి. మందు కట్టలేవు, సుల్లు లేవు, అన్నీ ఆన్లైన్ ఇన్నాళ్ళు ఉన్నాయి అసలు. ఇట్లా యూరియా బస్సులు కష్టాలు లేకుండా నేను చేస్తున్నా అని చెప్తున్నాడు. అంతటిదేనా? అంతా ఆయన పొల గురి మాటలే చెప్పేది. అంత యాప్ పెట్టిండట, యాప్ పెట్టినా ఏది రావట్లేదు. ఇప్పుడు మేము కూడా చేస్తాను, రావట్లే. ఏం చేద్దాను మరి? మీరు అట్లా అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటారు? రూపాయి కూడా పెట్టుకుని మంచి పనులు చేస్తున్నా, మంచి పథకాలు ఇస్తున్నా. భలే మునగాడు. ఇంత మునగాడు ఈ ఊళ్ళో లేడు. ఇక ఇంకేడు మునగాడు ఈ ఊళ్ళో మునగాడు. ఈ ఊళ్ళో మునగాడు ఉంటే బాగానే ఉంటుంది అంతే. నా మంచి పనులు చూసి బీఆర్ఎస్ వాళ్ళు నా పైన కుట్రలు చేస్తున్నారు. నిజంగా మంచి పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. యాడా నీళ్ళు లేవే లేపిల్ల లేకనే బాధ. ఇవన్నీ నీళ్ళుంటే మంచిగా ఉండు, అవి లేకనే. ఇప్పుడు బందకట్లు ఇన్నాళ్ళు ఏం లేక పోయి తెచ్చుకునేది మొత్తం ఆన్లైన్ పెట్టి చెప్పులు లైన్లో పెట్టి ఉండండి. ఎట్టొస్తే మందకట్ల గురించి ఇబ్బందే, ఈ నీళ్ళ గురించి ఇబ్బందే. చూడు గోసైడ్ వెళ్తారు ఒకళ్ళు. ఇది ఏమో 6 సార్లు తింటారు పొలం పోయి. 6 సార్లు అయింది ఇప్పుడు. ఇది ఫస్ట్ 2 సార్లు పెట్టినా, ఇప్పుడు నిన్న 3 సార్లతో దుక్కి ఎండిపోయి ఇలాగా. అది కేసీఆర్ గెలిచిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిండు కదా. వచ్చిన పనినాయి అప్పుడు అవి రాబట్టే ఇక అచ్చగట్టినావు. ఇక మొత్తం ఊరి పొలాలు యాడి ఇప్పుడు ఇవన్నీ మొత్తం దుబ్బ చేయలే, నీళ్ళు పొట్టు మునుగు పుట్టిన చేసేలు మొత్తం అచ్చగట్టినావు నీళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళలాగా నానా మాట దిగుతున్నాం ఇప్పుడు. అది సంగతి. ఏం చేస్తావుగా? కేసీఆర్ మంచి పనులు చేసిండు మరి అప్పుడు. ఇప్పుడు చేయట్లేదు, అన్ని చేస్తాను కానీ నీళ్ళు రాయలేవు. ఆయన దళిత బంధు ఒకటి క్యాన్సిల్ చేసుకుండు, అదొకటి మోసం అయింది. ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అది ఎందుకు ఆయనకి ఇవ్వటం ఇవన్నీ ఇవ్వటం? అదే ఇంటికి ఇస్తే డబ్బులు పెడితే చక్కగా ఇల్లు కట్టుకుని మళ్ళీ వచ్చినాడు ఆయనే. ఎరికేనా? ఇల్లు అదే ఇచ్చినట్టయితే 4 లక్షలు చెప్పినప్పుడు జబరెంట్కి వచ్చినాడు. లేని ఇల్లు కట్టి చాటి వచ్చే ఈ ఊళ్ళు ఇచ్చే మాత్రం ఇంకో ఊళ్ళో లేవా ఇల్లు డబ్బులు ఇవ్వడా. ఇంకో 2 దెబ్బ కొట్టి ఆయనకి మోసం. అది ఇచ్చినట్టయినా డెంపుల్ ఎప్పుడైనా 10 ముసలితో అయినా ఆయన ఆయనకు వచ్చేది. అట్లుంది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎట్లా ఉండేనా ఇటు సైడ్? నీళ్లు కానీ కరెంట్ అంటే అప్పుడు చంద్రబాబు కరెంటు వచ్చేది పోయేది. అట్టే టాటా పెట్టుకొని వచ్చి అనుకునేది. ఇప్పుడు ఈయన వచ్చిన కానీ కరెంట్ వచ్చింది, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అసలు పోయింది. ఇక కరువు వచ్చింది. కరువు వచ్చింది. మరి పరిచయాలు వేసుకో, పెద్దలు వేసుకో అంటుండు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే పొంగిలేడు సీను. ఆయన పందెం మా ఊరు దత్త తీసుకుండు. దత్త తీసుకుని పోయి ఏమైనా పనులు చేసిండు? ఏం చేసిండు అనుడే కానీ కాల ఇస్తున్నాడు. హిజు రోడ్డు పోసింది, అక్కడ పోసి చెరుకడ కాడికి దత్త తీసుకొని నేను బంగారు కొండ చేస్తున్నాడు. బంగారు కొండ ఇప్పలేదు. మొత్తం ఉన్న రోజులు ఉన్నాడు. మళ్ళీ పోయాడు. మళ్ళీ ఆయన వచ్చిండు, మళ్ళీ ఆశపడి చేసి మళ్ళీ గెలిచిండు. ఇంకా అది అట్ట సంగతి అట్టుంది. ఇప్పుడు మంత్రి కదా, ఏమైనా మన ఊర్లో మంచి చేసుకోవాలంటే, ఆయన నియోజకవర్గం మంచి చేసుకోవాలంటే ఆయన చేతిలో ఉంటుంది. మంత్రి కదా, ఏమైనా పనులు చేస్తుండ మరి? ఇక ఏమనుకో చేసిన అట్ట చేస్తారు. ఆ ఊరికి ఒకటి అట్ట కొద్దిగా ఇచ్చుకుని పోతున్నా అంతే. బల కష్టకది ఇవ్వట్లే, అట్ట తీసుకుని పోవటం. ఇంకా ఎలక్షన్ ముందు ఏమన్నా చెప్పారు మీరు? పొంగులేటి కానీ రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పిండు? అన్ని బాధ్యతలు నాదే చేస్తాను చెప్పిండు. ఇప్పుడు ఏది అన్ని బాధ్యతలు పడడం కానీ కళ్ళేనే లేదా. ఇప్పుడు ఏం చేస్తాడే మరి? ఇప్పుడు ఏం చేస్తాడు? పీకుతుండో అలా ఏం లేదా చేసేది. అది సంగతి. మళ్ళీ గెలుస్తాడా పొంగులేటి శ్రీనివాస్? మళ్ళా ఇక అది మళ్ళీ ఆయన రావడం. మళ్ళా ఈయన ఉపేంద్ర రెడ్డి వస్తాడు. ఉపేంద్ర రెడ్డి వస్తేనే కథ నడుతుంది. దేవుళ్ళకైనా గుడ్లకైనా అన్నిటికీ సాయం అవుతాడు. దేవుడు చచ్చిపోతే 10,000 ఇచ్చే ఆయన పెట్టిన పోయి అంత ఊరికి ఊళ్ళకి అసలు ఆడితే అసలు ఈయనకి ఈయన అంత విడితే. ప్రజలు మొత్తం నన్నే కోరుకుంటారు, మళ్ళీ గెలుస్తా అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి పొంగులేటి. సరే చూద్దాం. ఇంకొక 3 సంవత్సరాలు అయిపోతుంది. కానీ పైన ఎంత అయిపోద్ది. 3 సంవత్సరాల్లో ఏదైనా తాడు పెట్టి తీసుకెళ్తుంది. ఓ నమ శివాని పోతున్నాడు వాడు. మళ్ళీ గెలవరా వాళ్ళు? ఇంకాడికి వెళ్తారా?